श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, मंगलमूर्ति मोरया। वन्दे भारत मातरम्। ॐ शान्ति, ॐ शान्ति, अन्तरिक्षं शान्ति, हृदये शान्ति, शान्ति, वनस्पतय शान्ति, विश्वे देवा शान्ति, ब्रह्म। సంఘటన మంత్రి గారు తర్వాత వచ్చేసి వారి పక్కన ఉన్నవారు మన పాఠశాల అధ్యక్షులు శ్రీ రేకులపల్లి శశాంక గారు, వారి పక్కన ఉన్నవారు మన పాఠశాల కార్యదర్శి శ్రీ కావేటి రాజగోపాల్ గారు, ఇటువైపుగా ఉన్నవారు మన పాఠశాల ఉపాధ్యక్షులు శ్రీ తొడుకునూరి వెంకటేశం గారు, మరియు వారి పక్కన ఉన్నవారు ప్రబలకాని సభ్యులు ఎల్లంకి ప్రభాకర్ గారు. ఇంకా మనకు ఈ కింది వైపున కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి ఆ స్టేజ్ పైన కూడా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేసి మన కోశాధికారి బొడ్ల మహేష్ గారు, తర్వాత వచ్చేసి మన శైక్షణిక ప్రముఖ ఉదయ్ సత్యనారాయణ గారు,
యాంసాని వేణుగోపాల్ గారు, మైదం శంకరయ్య గారు, కాటం రవీందర్ గారు అందరూ ఆ వేదిక పైన కూర్చోవలసిందిగా కోరుచున్నాను. మండల మధ్యవర్తి ధ్యేయా సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్మకరకుండలవాన్ కిరీటి హారే హిరణ్మయ వపుద్రుత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10 11 12. ओम रवये नमः. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10 11 12. आदित्यस्य नमस्कारान् ए कुर्वन्तु दिने दिने आयुप्रज्ञबलं वीर्यं तेजस्तेषां च जायते. ప్రార్థన. 46వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే పూర్వప్రములకు అలాగే విద్యార్థులందరికీ స్వాగతం తెలుపుతూ ముఖ్యంగా మన పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులందరూ పేరెంట్స్ మొత్తం అందరికీ కూడా ఈ యొక్క పాఠశాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పాఠశాలలు అంటే మార్కులతోని ర్యాంకులతోని లెక్కించడం, విద్యార్థి వాళ్ళ ర్యాంకును చూసి రేపు ఏమవుతారు, ఆ యొక్క చదువును చూడడమే తప్ప శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళ ఎదుగుదలను అలాగే సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా ఇప్పుడున్న సమాజంలో
విద్యా సంస్థలు నడుస్తున్నవి. వాటికి దీటుగా అనగా విద్యార్థులకు సాంప్రదాయాలు, సాంస్కృతిక వ్యవహారాలు కానీ, ప్రజల పట్ల, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవాలను పెంపొందించడంలో ఈ యొక్క శిశు మందిర్ స్కూళ్ళు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఇందులో విద్యార్థులకు సామాన్య సబ్జెక్టులే కాకుండా మానసిక వికాసం కానీ, యోగా, అలాగే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, రామాయణం, భాగవతం లాంటి, అలాగే పద్య కవితలు కూడా నేర్పించడం జరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో చేర్పించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సరస్వతి శిశు మందిర్ అనేది 1952లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మొట్టమొదటగా స్థాపించడం జరిగింది. దాని తర్వాత కొన్ని వేల స్కూళ్లను స్థాపించుకోవడం జరుగుతుంది. అలాగే మన పెద్దపల్లిలో కూడా 1980 సంవత్సరంలో ఈ స్కూల్ను స్థాపించి అంచెలంచెలుగా ప్రాథమిక విద్య నుండి మాధ్యమిక విద్య, అలాగే హై స్కూల్ విద్య వరకు 10వ తరగతిలు 20 బ్యాచ్లను GPA 100% ద్వారా మనము 100% పాస్ రిజల్ట్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే గత సంవత్సరం లింగం సుధాకర్ రెడ్డి గారు పాఠశాల పర్యటనలో భాగంగా ఈ పాఠశాలకు రావడం జరిగింది. అయితే ఈ ప్రబంధకాన్ని, అలాగే సభ్యులు, హితైషులైన మొత్తం కూర్చునబెట్టి ప్రబంధకాన్ని, ఆచార్య బృందాన్ని ప్రోత్సహించి ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి ముందు నడిపించడంలో తన యొక్క కృషిని చేయడం జరిగింది. అలాగే రేకులపల్లి శశాంక గారు, కల్వల మల్లారెడ్డి గారు, తొడుపునూరి వెంకటేశం గారి మార్గదర్శకంలో ప్రస్తుత ప్రబంధకారిని నిరంతరం పర్యవేక్షణలో ఆధునికతో పాటు సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ఇక 25-26 సంవత్సరం గాను ముక్కాల సీతారాములు గారు ఈ పాఠశాలకు 25,000 రూపాయల అభివృద్ధి కోసం అందించడం జరిగింది. అలాగే డాక్టర్ గుప్తా గారు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్, తరగతి గదులలో బోర్డ్స్ అందించడం జరిగింది. చిరా జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధి నిమిత్తం 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పొందుగుల సతీష్ రెడ్డి గారు స్టేజీ తయారీ నిమిత్తం 36,000 రూపాయలు అందించడం జరిగింది. రేకులపల్లి శశాంక గారు స్విమ్మింగ్ పూల్ టైల్స్ అందడం జరిగింది. తొడుపునూరు వెంకటేశం గారి ప్రోత్సాహంతో మైదం శంకరయ్య గారు 25,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వాటిని డెస్క్ బెంచీలు చేపించడం కోసం ఉపయోగించడం జరిగింది. అలాగే కల్వల మల్లారెడ్డి గారు పాఠశాల అభ్యర్థుల నిమిత్తం 60,000 రూపాయలను అందించడం జరిగింది. వీరందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఈ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటు కోసం, అలాగే కమర్షియల్గా లాభార్జనతోని నడిపించుకోవడం జరుగుతుంది. ఈ శిశు మందిర్లు మాత్రము లాభాపేక్ష లేకుండా ఇతరుల యొక్క విరాళాలతోనే మేము చేయడం జరుగుతుంది. లాభం లేకుండానే ఇప్పుడు ఈ విద్యార్థులకు కానీ సామాన్యంగా ఈ యొక్క స్కూలు నడవడానికి టీచర్ల జీతాల కోసము,
వాటి కోసమే మేము ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఇది అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you, sir, for giving the Pathshala Nivedika. At Shishu Mandir, progress means not just studies, it means progress in Adhyatmika, in personal life, in healthy, etc. Here everyone starts learning day prayer by learning A for Ayyappa. These children aren't just learning letters, they are learning values. Please welcome the nursery class students, Vikram and Manaswit, for their A to Z presentation. Come nursery. H for Hanuman, I for Indradeva, J for Janaki Devi, K for Lakshmi Devi, Kartikeya, L for Lakshmi Devi, M for Mother, N for Narayana, N O for Om, P for Parshurama, Q for हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार। अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन। अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन। अगर देश के काम नहीं आए तो जीवन बेकार, तो जीवन बेकार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार। सोचने का समय गया, उठो लिखो इतिहास गया। सोचने का समय गया, उठो लिखो इतिहास गया। बंसी फेंको और उठा लो हाथों में तलवार, हाथों में तलवार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार। तूफानी गति रुके नहीं, शीश कटे पर झुके नहीं। तूफानी गति रुके नहीं, शीश कटे पर झुके नहीं। उठी हुई माथे के सन्मुख ठहरन पाते हार, ठहरन पाती हार साथियों, हो
धरती अंबर और उठा लो ऊंचा पर साथियों हो जाओ तैयार अर्पित कर दो तन मन धन मांग रहा बलिदान वतन अर्पित कर दो तन मन धन मांग रहा बलिदान वतन अगर देश के काम नहीं आए तो जीवन बेकार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे है उसकी नजरें उतारे डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे करता साया तेरा वासी गणेशा देवासी 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 गणेशा तेरी सब पहरेदारी तेरी पाप की आंधियां राख हो कभी ज्योति न हारी तेरी अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे भूल के ये जहां रे जिस किसी ने यहाँ रे साथ पाया तेरा हे देवासी गणेशा देवासी गणेशा देवासी गणेशा देवासी गणेशा देवासी गणेशा देवासी गणेशा ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे है उसकी नजरें उतारे डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे करता साया तेरा देवासी गणेशा 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 देवासी गणेशा
పాలు పన్నే పుట్టల నుంచి విదేశీ మాధ్యమాలు రచించే కుతంత్రాల నుంచి భారత జాతిని భారత జ్యోతిని కంచు కవచమై కాపాడేందుకు భం 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 కులాలుగా విడివిడిగుంటే విచ్ఛిన్నమవుతాం హిందువులుగా ఏకమైతే ఓ సైన్యమవుతాం నిద్రలేవమని ఉద్యమించమని ఉగ్ర రూపమై హూంకరించమని భం 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 భళా భళా ఓ ఇందిర శంఖారావం మన హైందవ శంఖారావం. Yes. ఇప్పుడు మన స్కూల్కి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ గజ్జి కృష్ణ గారు, ఏసీపీ గారు. అయితే ఏసీపీ గజ్జి కృష్ణ అంటే మన జిల్లాలనే అంటే తెలియని ఎవరూ లేరనుకుంటారు బహుశా. ఎందుకంటే ఎస్ఐగా కానీ సిఐ కానీ దాన్ని చేసినటువంటి సామాన్యులకు ఎన్నో సేవ చేసిండు. ఆ ఉద్దేశంతో ఆయన అంటే ఆయన చేసిన సేవలను గుర్తించి గతంలో అంటే లాస్ట్ ఇయర్ గవర్నర్ గారి చేతుల మీద కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది గజ్జి కృష్ణ గారు. అంటే ప్రజల కోసము ఎప్పుడు కానీ తపన పడుతుంటారు, ప్రజలకు సేవ చేద్దామని. అలాగే ఆయన మాస్లే అంటే పెద్దవాళ్ళనే కాకుండా చిన్నవాళ్ళను మాస్ వాళ్ళకు కూడా ఎంతో అభిమానం తనంటే కృష్ణ గారు అంటే. కనుక ఆయన మన స్కూల్కు రావడం ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎస్ఐ గారు లక్ష్మణరావు గారు ఈ యొక్క మన పెద్దపల్లికి వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన అయిపోయింది. తను కూడా అందరిలా కాకుండా అంటే ఒక పోలీసు ఆఫీసర్ ఎట్లుంటారు అంటే అది చూడంగానే భయపెట్టిస్తుంటారు, అట్లా కాకుండా తను సౌమ్యంగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ఆహ్వానిస్తున్నాను. Thank you, sir. Now it's time for the ultimate rhythm rhyme remix of nursery children. Nursery roly poly. Nursery children, please forward. Anusha Garu, class teacher, please help them. Roly poly up, up, up. Roly poly down, down, down. Roly poly out, out, out. Roly poly in, in, in. Come on. Roly poly out, out, out. Roly poly in, in. Lift up your left hand, children. Very good. And your right hand. That's good. And let's do roly poly. Roly poly to your left side. Roly poly to your right side. Everybody, roly poly to your left side. Roly poly to your right side. Clap
ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ కృష్ణ గారు సిఐ, అలాగే శ్రీ లక్ష్మణరావు గారు, పాఠశాల అధ్యక్షులు శశాంక్ గారు, కార్యదర్శి రాజ్ కుమార్ గారు, ఇతర పెద్దలు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులారు, మీరు ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు చూశారు. శారీరక కార్యక్రమాలు, పిల్లల యొక్క నృత్యాలు, యోగ్ చాప్, డంబల్స్, ఇవన్నీ శిశు మందిరాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. అనేక పాఠశాలలు జరుగుతుంటాయి, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు. ఈ శిశు మందిరాలు బడులు తక్కువైనాయనో లేకపోతే వేరే పాఠశాలలకి పోటీగానో పెట్టలేదు. శిశు మందిరాలు ఒక ప్రత్యేక లక్ష్యంతో పెట్టబడింది. ఆ లక్ష్యం కూడా స్పష్టంగా నిర్వచించబడింది. యువతరంలో హిందుత్వ నిష్ఠ, రాష్ట్రభక్తి, అలాగే సర్వాంగీణ వికాసం, సేవాభావం, వసుదైవ కుటుంబ భావన, ఈ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యం. అట్లాంటి ఒక ఉన్నత లక్ష్యాల కోసము ఈ శిశు మందిరాలు ప్రారంభం చేయడం జరిగింది. ఆ లక్ష్యం చేరడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కమిటీ మెంబర్స్ని ఇంతకుముందు మీకు పరిచయం చేశాను. పాఠశాల స్థాయి నుండి జిల్లా, విభాగ్, ప్రాంత, ఆల్ ఇండియా వరకు అనేక కమిటీలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది స్వచ్ఛందంగా తమ ధన అర్పించి ఈ శిశు మందిరాల కోసం పనిచేస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక ధర్మ కార్యము, దైవ కార్యము అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ సర్వాంగీణ వికాసం కోసం, ఇది ఏదో ఈ వార్షికోత్సవం కోసమే చేసినటువంటివి కాదు. ఈరోజు ప్రతిరోజు సాయంత్రం పూట ఈ కార్యక్రమాలన్నీ కూడా అభ్యాసం చేస్తుంటారు. శారీరక కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు. ఈ శారీరక ద్వారా శరీర వికాసం జరుగుతుంది. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు అనేక స్కూల్స్లో అదే మిస్ అవుతుంది. ఆటపాటలు లేకుండా కేవలం చదువు, ర్యాంకులు, మార్కులు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ శిశు మందిరాల్లో చదువుతో పాటు ఈ శారీరక వికాసం, అలాగే మానసిక వికాసం కోసం సంగీతం నేర్పిస్తాం. మనం అనేక పాటలు, నృత్యము, వాయిద్యాలు ఇవన్నీ కూడా నేర్పిస్తాం. అలాగే సంస్కృతాన్ని నేర్పిస్తాం. శారీరక, యోగా, సంగీతము, సంస్కృతము, సదాచారం ఇవన్నీ కూడా ఇతర పాఠశాలలో మీకు కనపడవు. సదాచారం అంటే నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ. అందులో అనేక రకాలైనటువంటి కథలు, గేయాలు, శ్లోకాలు, పద్యాలు, నీతి పద్యాలు ఇటువంటి అనేకం ఉంటాయి. కాబట్టి వీటన్నిటి ద్వారా పిల్లల లోపల ఒక సంస్కారాలు నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం. మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి సంస్కారాలు ఇస్తామో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అదే సద్గుణాలతోటి నిర్మాణం అవుతారు. ఈ సంస్కారాలు మొక్కై వంగనది మానై వంగది అని అంటారు. చిన్నప్పటి నుంచే మనం నేర్పించినట్లయితే వాళ్ళు గొప్పగా తయారవుతారు. కాబట్టి శిశు మందిరాల్లో ఈ సర్వాంగీణ వికాసం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాగం. అలాగే శిశువాటిగా ఇక్కడ ఎక్కువ మంది శిశువులు ఉన్నారు. మన శిశు మందిరాల్లో కూడా శిశువాటిగా ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది. ఇందులో 12 శైక్షణిక అంశాలు, చిత్ర పుస్తకాలయము, విజ్ఞాన ప్రయోగశాల, వస్తు ప్రదర్శిని, వస్తు సంగ్రహాలయము, కార్యశాల, కళలశాల, గృహము, రంగస్థల, అలాగే మీ పక్కన కుడివైపున మీరు చూసుంటారు ఈత కొలను ఉంది, స్విమ్మింగ్ పూల్, క్రీడాంగణం, ప్లే గ్రౌండ్ ఉంది, తోట, గార్డెన్ ఉంది. పిల్లలకి ప్రకృతికి దగ్గరగా ఉంచడము, ప్రకృతిలో ఆడటము, ప్రకృతితో సహజీవనం అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం. సో వీళ్ళ లోపల జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణాలు ఇవన్నీ చక్కగా వికాసం చెందినప్పుడు మాత్రమే చక్కగా జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు తెలిసి తెలియక
3 ఏళ్ళే ఉంటాయి, 2 ఏళ్ళ వాడికి బలపం పట్టుకోవడం పలక పట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. మావాడు అప్పుడే రాయటం లేదు, మాట్లాడటం లేదు. ఇప్పుడంటే 3 ఏళ్ళకి వేస్తున్నారు. పూర్వము మేము చిన్నగా ఉన్నప్పుడు 6 ఏళ్ళకి వేసేవాళ్ళు బళ్ళో. అప్పటి వరకు ఇవన్నీ ఆడుతూ పాడుతూ నేర్చుకునేవాళ్ళు. కాబట్టి చిన్న వయసులో శిశువాటికలో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆ శిశువాటిక ద్వారా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయించి అవి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. శిశువాటిక అంటే మన జాతీయ విద్యా విధానం వచ్చింది. ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో కూడా 8 ఏళ్ల లోపు 85% బ్రెయిన్ అనేటువంటి వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఏవైతే మనం బీజాలు వేస్తామో, ఏ సంస్కారాలు ఇస్తామో దాన్ని ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. పునాది ఎంత గట్టిగా మనం పునాది వేస్తామో, సంస్కారాల యొక్క బలము ఎంత బలంగా వేస్తామో వాళ్ళు అంత ఎత్తుకు ఎదుగుతారు. వాళ్ళని చేయడానికి ప్రోత్సహించాలి. వడ్డించడం, మనం వడ్డిస్తుంటే వాళ్ళు వడ్డిస్తాను అని వస్తారు. వడ్డించమని చెప్పాలి, ఊడవమని చెప్పాలి. అవసరమైతే మీరు పెద్ద చీపురు పట్టుకుంటే వాళ్ళ చిన్న చీపురు పట్టుకోండి, మీరు పెద్ద గిన్నె తోమితే వాళ్ళకి చిన్న గిన్నె ఇవ్వండి తోమడానికి. అలాగా పిల్లలకి చిన్నప్పటి నుంచి లైఫ్ స్కిల్స్, ఈ లైఫ్ స్కిల్స్ ఏం నేర్పకుండా వాళ్ళు అన్నం తినకపోతే మొబైల్ చేతికిచ్చి అన్నం తినిపించడము, దీని ద్వారా మనమే మొబైల్ అలవాటు చేస్తాం. తర్వాత మా వాడు మొబైల్కి బానిస అయిపోయాడని అంటాం. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు చెప్పిన దానికంటే విని నేర్చుకునే దానికంటే కూడా చూసి నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు మొబైల్ చూడొద్దంటే మనం కూడా మొబైల్ చూడొద్దు, టీవీ చూడొద్దంటే మనం కూడా టీవీ చూడొద్దు. సో మనం సంయమనం పాటించినట్లయితే పిల్లలు ఆ సంయమనాన్ని, మనం వాళ్ళు అబద్ధాలు ఆడొద్దంటే మనం కూడా అబద్ధాలు ఆడకుండా ఉండాలి. వాళ్ళు వ్యసన పరులు కావద్దు అంటే మనం కూడా వ్యసనాలకు లోను కాకుండా ఉండాలి. కాబట్టి తల్లి మొదటి గురువు అంటారు, తండ్రి రెండో గురువు, గురువు మూడో గురువు. 4 మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటారు. కాబట్టి చిన్న పిల్లలకి మనం ఏమి సంస్కారాలు ఇస్తున్నాం అనే దాన్ని బట్టే వాళ్ళు ఎదుగుదల ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా ఇందులో ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకి కథలు చెప్తున్నారో తెలియదు. మనకి మీ అందరి పిల్లల దగ్గర సదాచార పుస్తకాలు ఉంటాయి. ఆ సదాచారంలో అనేక కథలు ఉంటాయి, అవి చదవండి. అవే కథలు మీ పిల్లలకి చెప్పండి. లేకపోతే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడగండి. పిల్లలకి సమయం, ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. మొబైల్ చూస్తున్నారు అని అడుగుతుంటే ఎందుకు చూస్తున్నారంటే ఆ పాప చెప్పింది, మరి మొబైల్ చూస్తున్నారు అని అడుగుతున్నారు, మా తల్లిదండ్రులు అసలు మాకు సమయం ఇస్తున్నారా? మమ్మల్ని బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లరు, మమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళమంటే ఎక్కడికి కూడా తీసుకెళ్లరు, కానీ మమ్మల్ని మాత్రం మొబైల్ చూడొద్దు అంటున్నారు. మాకు టైం కేటాయిస్తే మేము ఎందుకు చూస్తామని చెప్పేసి ఒక పాప ప్రశ్నించింది. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి? ఈ పిల్లల యొక్క వికాసము, విద్యార్థుల యొక్క వికాసం అంటే గురువులు, తల్లిదండ్రులు అందరం కూడా కలిసి మనము వాళ్ళని వికాసం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసమే శిశు మందిరాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యాభారతి 24,000 పాఠశాలలు నడిపిస్తుంది. ఇందులో 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,60,000 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. మన తెలంగాణలో కూడా 200 పాఠశాలలు, ఇవి కాకుండా ఇంకొక 150 సేవా కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో 50,000 మంది విద్యార్థులు, సుమారుగా 3,000 మంది ఆచార్యులు తెలంగాణ పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ, అనేక మంది వ్యక్తులు అనేక దశాబ్దాలుగా దీనికోసం పనిచేస్తున్నారు. ఇందాక ప్రారంభంలో కార్యదర్శి గారు చెప్పారు, 1952లో మొదటి శిశు మందిరం ప్రారంభమైంది. మన తెలంగాణలో కూడా 1967లో మొదటి శిశు మందిరం ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యతను గుర్తెరిగి ఇక్కడ ఏవేవి నేర్పిస్తున్నారు అవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ అనేక విషయాలు వాళ్ళకి లైఫ్ స్కిల్స్తో పాటు 21st century స్కిల్స్ కూడా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అనేక క్రియాకలాపాల ద్వారా క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకంగా ఆలోచించాలి. క్రిటికల్ థింకింగ్, సమస్యలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించాలి.
అలాగే కొలాబరేటివ్ వర్కింగ్, కలిసి పనిచేయాలి, టీం వర్క్. ఈరోజు నాయకత్వ లక్షణాలకి ముఖ్యమైనటువంటిది అందరినీ కలుపుకొని పనిచేయడం. కాబట్టి ఆ విధంగా కొలాబరేటివ్ వర్కింగ్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, తర్వాత కమ్యూనికేషన్ ఎలా మన భావాల్ని వ్యక్తం చేయాలి ఎదుటి వ్యక్తికి అనేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే కంప్యూటర్ 5 C's అంటారు, కంప్యూటేటింగ్, డిజిటల్ టెక్నాలజీలో కూడా మనము వీళ్ళ పిల్లలందరికీ కూడా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి శిశు మందిరాల్లో ఏమి నేర్పించాలని అనుకుంటున్నారు, ఏమి నేర్పిస్తున్నారు అవి గమనించి మనం ఏ విధంగా సహకరించి ఆలోచించాలని చెప్పేసి ఆ విధంగా మనందరం కలిసి మన విద్యార్థిని ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసి మళ్ళీ భారతదేశాన్ని, ప్రార్థనలో చెప్తుంటాం, జగశిర మౌర బనాయే భారత్, ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలపాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. నమస్కారం. Thank you, Acharya ji. హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వరనవేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. చటాటవీగలచ్చల ప్రవాహ పావితస్థలే గలేవలంబలంబితాంబుజంగతుంగమాలికా ప్రమట్టమట్టమట్టమన్నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ. హర హర శివ శంకర నీలకంఠ గంగాధర్ आए शरणम तिहारे ज्ञान ऐसा विशाल बैठे हो मृगन छाए माथे चंद्र विराजे तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 जटाकटाह सभ्रम भ्रमण्यलिम्ब निर्झरी विलोलने च वल्लरी विराजमान मूर्धनि धगत 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 जलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रदीक्षणं मद्भराधरेन्द्र नंदनी विलास बंधु बंधु रासुरक्त गंध संतति प्रमोदमान मारसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति मुझित्तिरंबरे मनो विनोद में तु वस्तुनि जटाभुजंग पिंगला स्फुरत् फणामणि प्रभा कदम्ब कुंकुमाधरा प्रलिप्त दिग्वधूमते बलान सिंधुर स्फुरत् बबुत्तरीय मेधुरे मनो विनोद वर्धितं विभर्तु भूत हर हर शिव शंकर कालकंठ डमरूधर काशी कैलाश वासी मृत्युंजय भूतनाथ दानी अवतार हो दर्शन कल्याणकारी तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 तन ना 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 जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिका ढमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव शिव
జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ఢగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖులు శ్రీనివాసరావు గారికి, శిశు మందిర్ స్టేట్ రాష్ట్ర కార్యదర్శి గారికి, అట్లాగే శశాంక పాఠశాల అధ్యక్షులు నాకు మిత్రులు కూడా, అట్లాగే వెంకటేశం ఉపాధ్యక్షులు గారికి, రాజగోపాల్ లయన్స్ క్లబ్ అని అందరు రక్తాలు తాగుతూ ఉంటాడు. ఆయన తాగడం నేను బ్లడ్ క్యాంపులు పెట్టి బ్లడ్ తీసి బ్లడ్ లేని తలసీమ పేషెంట్లకి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు రాజగోపాల్. నాకు అట్లా తెలుసు రాజగోపాల్ గురించి. అట్లాగే విజయ్ గారు, మేడం విజయ్ గారు డాక్టర్ గారు అంటే పెద్దపల్లి జిల్లాలో అందరికీ సుపరిచితులు, వారు ప్రముఖ వైద్యులు. ఇంకా లేడీస్ విషయానికి వస్తే మేడం గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో. నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను చదువుకునే రోజులప్పటి నుంచి కూడా, డిగ్రీ పీజీ చదివేటప్పుడు కూడా మేడం గారి పేరు నాకు తెలుసు. ఇక్కడ నేను కూడా ఈ ప్రాంతం వాడిని కాబట్టి వారికి కూడా నా ధన్యవాదాలు. అట్లాగే ప్రధానోపాధ్యాయులు మంజుల గారు, వారికి, ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, అట్లాగే ముఖ్యంగా పిల్లలకి, ఈ సరస్వతి శిశు మందిర్లో చదువుతున్నటువంటి పిల్లలకి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకని నేను తర్వాత చెప్తాను. చదివిస్తున్న మీ పేరెంట్స్ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు. కారణం ఏంటంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, మాడద్దా టీచర్స్ మీరు కొంచెం సైలెంట్ ఉంచాలి, మీరు సైలెంట్ ఉండాలి, మీ పిల్లలు సైలెంట్ ఉండాలి. మీ పెద్ద టీచర్ని వచ్చాను అందరూ కూడా. ఇక్కడ మస్తు పనులు ఉన్నాయి, అవన్నీ పెట్టుకొని మీకు వచ్చినప్పుడు మీరు సైలెన్స్ లేకపోతే వినకపోతే మేము వచ్చి లాభం లేదు. మాకు తెలిసిందో మీకు చెప్పడానికి, మిమ్మల్ని విసిగించడానికి రాలే, మీ చెవులకి రక్తాలు గారించడానికి రాలేదు. ఎవరైనా ముచ్చలు చెప్తాం, మాకు తెలిసినవి మా అనుభవాలు. కాబట్టి మీరు ఖచ్చితంగా వినాల్సిందే, తప్పదు. పోలీస్ డిసిప్లిన్ ఉండాల్సిందే. సరస్వతి శిశు మందిర్ అంటే డిసిప్లిన్. చదువు అంటే నేను ముందుకు వెళ్తాను నేనే. చదువు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమనుకుంటారంటే, పొద్దుగాల గబగబా తల్లి పాపం, ప్రథమ గురువు దైవం పిల్లలకి. అందరికీ ముందు గురువు తల్లి. ఆ గురువుగారు పాపం తల్లి పాత్ర అన్ని పాత్రలు చేస్తారు. ఉమెన్స్ డే రోజు చెప్పిన స్త్రీ గురించి, స్త్రీ అంటే ఏంటి, స్త్రీ విలువ అంటే ఏంటి, స్త్రీ అంటే ఏంటి, సృష్టికి మూలం ఎట్లా, అసలు సృష్టి అంటే ఏంటి, దాని గురించి క్రిస్టియన్ హై స్కూల్లో వెళ్తే చెప్పిన. సరే, నేను ఏ విషయమైనా మాడగలుగుతా కావచ్చు, కానీ అది పక్క పెడితే పొద్దున్నే లేచి గబగబా 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు లేచి ఇంటి పని, వంట పని, ఈ పిల్లలకు పొద్దుగా నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా ఉంటారు. వాళ్ళకి ఏమేమి పెట్టాలని ఇవాళ పెట్టింది రేపు పెట్టాం. మళ్ళీ పెట్టింది తినరు, తినేది రిటర్న్ వస్తుంది, మళ్ళీ సగం రిటర్న్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండాలి. ఏం చేయాలని క్రియేటివిటీ అక్కడ మొదలైంది ఫస్ట్. చాలామంది స్కూళ్ళల్లో పిల్లలకు